సీఎం చంద్రబాబు ఈ మధ్యన ఇంప్లిమెంట్ చేస్తున్న కమ్యూనికేషన్ మోడల్ మీకు అర్థమైందా? లేటెస్ట్ గా ఆయన ఒక కామెంట్ చేశారు కదా, డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటాం. ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటున్నారు కదా. మరి ఇంత కామెంట్ చేసినా గానీ ఆ ఇంపాక్ట్ ని మీడియా గానీ పోనీ ప్రత్యర్థి మీడియా గానీ ఆలోచన పరులు గానీ పట్టుకున్నట్టుగా ఎందుకు కనపడలేదు? ఆ మాటలకి అసలు ఎంత గ్రావిటీ ఉంది, ఎంత ఇంపాక్ట్ ఉంది అనే విషయాన్ని ఏపీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉందా? ఈ క్వశ్చన్ కి సమాధానం ఏంటి? ఇది ఒక్కటే కాదు, కీలకమైన ప్రతి సందర్భంలోనూ సవాళ్లు ఎదురొచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తున్న ఫార్ములా ఏంటో తెలుసా మీకు? మాట్లాడుకుందాం. కొన్ని ఉదాహరణలు చూపిస్తా. అసలు కీలకమైన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు చాలా టాక్టికల్ గా ఎలాంటి మెథడ్ ఫాలో అవుతారో జనం గాని మీడియా గాని ఆ విషయాన్ని ఎలా రిపోర్ట్ చేస్తా ఉందో కొన్ని క్రూషియల్ ఇష్యూస్ వారీగా చూద్దాం. అవి చూస్తే ఏపీలో అసలు విషయాల మీద చర్చ ఎంత జరుగుతోంది, జనాన్ని డీవియేట్ చేసే డైవర్ట్ చేసే టాపిక్స్ ని రాజకీయమైన అధికారమైన టాక్టికల్ గా ఎలా వదులుతోంది మన మీదకి అనే విషయం పర్టికులర్ గా అర్థమవుతుంది. ఇష్యూస్ చూద్దాం, ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం, వాటన్నిటితో పాటు సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. పబ్లిక్ కమ్యూనికేషన్లో అయినా మీడియాలో అయినా టీచింగ్లో అయినా కానీ రెండు మెథడ్స్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అవేంటో తెలుసా? ఒకటి పర్టికులర్ టు జనరల్, రెండోది జనరల్ టు పర్టికులర్. పర్టికులర్ టు జనరల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ రెస్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు కానీ ఆ ఇష్యూతో మాట్లాడి అంతకు ముందు ఏం జరిగినాయి అనే విషయాలన్నింటినీ చెప్తూ జనరలైజ్ చేసి జనానికి అర్థమయ్యేలాగా చెప్పడం పర్టికులర్ టు జనరల్ అంటారు దాన్ని. మరి జనరల్ టు పర్టికులర్ అంటే జనాంతికంగా మాట్లాడడం అని అచ్చ తెలుగులో ఒక మాట ఉంటుంది. అంటే కొలోక్వియల్ గా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నట్టుగా మొదలుపెట్టి పర్టికులర్ గా ఒక ఇష్యూ దగ్గరికి రావడం అనమాట. ఈ రెండు మెథడ్స్ బై అండ్ లార్జ్ కమ్యూనికేషన్ లో ఉంటాయి. ఈ రెండు కాకుండా చంద్రబాబు ఇంప్లిమెంట్ చేసే కమ్యూనికేషన్ మోడల్ ఏంటో తెలుసా? రీసెంట్ గా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు చేసిన 3 కామెంట్లని 3 బాక్సుల్లో పెట్టి చూపిస్తారు చూడండి. డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటాం. చూశారు కదా, ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అన్నారు. ఆ తర్వాత అసలు జిఎస్డిపికి గ్రోత్ రేట్ కి పొంతన ఎందుకు ఉండట్లేదు అని చెప్పిన సందర్భంలో మీరు జిఎస్డిపి ఇంత మునుపంతా కూడా టాక్సేషన్ రాలా, ఇప్పుడు నేను ఏఐ కూడా వాడా, అసలు మెథడ్ నే మారుస్తున్నాము, క్యాలిక్యులేషన్ మెథడ్ ని అని చెప్పారు. మూడోది అయితే ఇప్పుడు కరువు వస్తే అగ్రికల్చర్ బేస్డ్ ఆదాయం తగ్గుతుంది కదా, మరి ఏపీలో ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి అని అడిగితే సార్ మీరు అందరూ కూడా కొంచెం పార్ట్ టైం చేయండి ఎకనామిక్ కోర్సెస్, క్రాష్ కోర్స్కి వెళ్ళండి అన్నారు కదా. ఇందులో ఎక్కడా ఇష్యూ బేస్డ్ గా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పడం ఉందా? ఎక్కడా లేదు కదా. పైగా ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అనేది ఎంత పెద్ద కామెంట్. అంటే మిత్ అంటే తెలుసు కదా, మిథ్య, భ్రమ. బడ్జెట్ లో ప్రస్తావించిన ఫిజికల్ డెఫిసిట్ 75,000 కోట్లకు పైగా ఉంది అని చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వ ఆదాయానికి ఖర్చులకి మధ్య అంత గ్యాప్ ఉందని కదా. 130,000 కోట్ల ఆదాయం ఉన్న రాష్ట్రంలో 75,000 కోట్లు అంటే ఎంత పెద్ద నెంబరు, సగం కంటే ఎక్కువ కదా, ఆల్మోస్ట్ 60% కదా. అయినా సరే అదొక మిత్ అన్నారేంటి? ఎందుకంటే ఆ టాపిక్ మాట్లాడితే ఆ 70,000 కోట్లు ఎలా సమకూర్చుకుంటారు, ఈనాడు భాషలో చెప్పాలంటే సమీకరిస్తారు అనేది చెప్పాల్సి వస్తుంది. అప్పుల గురించి మాట్లాడాల్సి వస్తుంది, అసలు విషయాలు బయటకు వస్తాయి. అందుకోసం చాలా టాక్టికల్ గా ఇట్స్ ఎ మిత్ అన్నారు కదా. పైగా ఈ విషయాన్ని మీడియా ఎక్కడ ప్రధానంగా ప్రస్తావించలా. చాలా ఆశ్చర్యంగా వైసీపీ అధినాయకత్వం నడిపే సాక్షి పత్రిక కూడా ఇదిగో ఇలా మునిశాపం అంటూ ఏదో జనరలైజ్ చేసి రాశారు తప్పితే బడ్జెట్ కేటాయింపుల్ని బడ్జెట్ లో చూపించిన లెక్కల్ని ముఖ్యమంత్రి మిత్ అన్నారు అనే విషయాన్ని హైలైట్ చేసి ప్రధానంగా ప్రచురించడం కనపడలేదు కదా. అంటే బహుశా గ్రావిటీ అర్థం కాలేదా, లేదంటే గనక రాజకీయంగా రెస్పాండ్ అవడమే తమ ధ్యేయం, కర్తవ్యం అని సాక్షి లాంటి పత్రికలు అనుకుని సబ్జెక్ట్ ని సెకండరీ చేసి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ని ముందుకు తీసుకొచ్చారా? కారణం ఏదైనా గానీ ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ లో ఉండే ఫిజికల్ డెఫిసిట్ నే మిత్ అని ముఖ్యమంత్రి అన్నారు అనే విషయం జనానికి చేరాల్సినంతగా చేరలేదు కదా. చంద్రబాబు చాతుర్యం, చాణక్యం, మీడియా ఆయనకి సపోర్ట్ చేసే తీరులో ఉండే క్వశ్చన్ ఇది. ఎక్కడా కూడా మరి గ్రోత్ రేట్ అంతుంటే జిఎస్డిపి ఎందుకు పెరగట్లేదు లాంటి కీలకమైన విషయాలకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. అలాగే మరి ఇప్పుడు కరువు వచ్చింది కదా, ఈ ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఏంటి అంటే మీరు క్రాష్ కోర్స్ కు పొండి అన్నారు ఎకనామిక్స్ స్టడీ చేయడానికి. అఫ్ కోర్స్ నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంట్ నే, నాకు కొంత ఎకనామిక్స్ అర్థమవుతుంది, కొంచెం ఆ రేంజ్ కాదు కానీ కొంచెం. అందుకోసమే ఫిజికల్ డెఫిసిట్ ఇస్ ఎ మిత్ అంటే ఎందుకో కలుక్కుమంది. కమ్యూనికేషన్ మాడ్యూల్లో ఉండే గమ్మత్ ఇది. ఇదంటే బడ్జెట్ టెక్నికల్ విషయం అని కొందరు అనుకుంటారేమో. కీలకమైన విషయాలు
విషయాల్లో కూడా చంద్రబాబు కమ్యూనికేషన్ మోడల్ ఎంత ఫ్లూయిడ్ గా ఉంటుందో, అంటే ఎక్కడా దొరకకుండా చాలా చాకచక్యంగా ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఒక కామెంట్ చూపిస్తాను. 23 నెలల పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత. చూశారు కదా, 23 నెలల్లో అప్పటికనమాట ఆయన మాట్లాడినప్పటికీ 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, చివరాఖరిలో 23 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాము అన్నారు. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేశారో ఆ సెంటెన్స్ ని. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అనో, ఇస్తున్నామనో, వస్తున్నాయనో కాదు, బాధ్యతని తీసుకుంటాము అన్నారు. బాధ్యతని తీసుకుంటాము అనే మాటకి స్పెసిఫికేషన్ సాలిడ్ గా ఇది అర్థం అని చెప్పడానికి ఉందా? వినడానికి మాత్రం పాజిటివ్ గా వినపడుతుంది, ప్రూవ్ చేయాల్సిన పని లేదు కదా. అందుకోసమే చాలా స్మూత్ గా సాలిడ్ గా అలా చెప్తారు. చెప్పేసరికి మొత్తం పార్టీని అభిమానించే వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ 23 నెలలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు 23 లక్షల ఉద్యోగాలు, బా ఏం రిధం ఉంది 23 అని తబలా, అంతే కదా. ఇదంటే నెంబర్లు ఉన్నాయి అందుకని కలిసి వచ్చింది అనుకుంటారేమో, కాదు. ఎమోషనల్ విషయాలు, కీలకమైన విషయాలు, పైగా ఒక ప్రాంత ఆకాంక్షలు. సపోజ్ రాయలసీమ ఎత్తిపోతల లాంటి పథకంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. ఇలాగా అసెంబ్లీలో నిలబడి ఆయన తాను ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతలను ఆపించాను అన్నారు కదా. అసెంబ్లీలో 2 రాష్ట్రాలు కదా, ప్రపంచం మొత్తం చూసింది కదా. మరి ఈ విషయం మీద ముఖ్యమంత్రి స్ట్రైట్ టు ద పాయింట్ అవును కాదు అని సమాధానం చెప్పడం మీరు చూసారా? నేను ఒక క్లిప్ చూపిస్తా చూడండి, కొంచెం డీటెయిల్ గా చూపిస్తా. ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట, తగు పెట్టేస్తారు అన్నారు. ఆ హ్యాండ్ మూమెంట్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు. ఇదిగో ఇట్లా అన్నారు చూసారా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు చూడండి, నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే వీళ్ళకి నీళ్లు కావాలా తగువులు కావాలా అన్నారు. అఫ్ కోర్స్ ఎవరికైనా నీళ్లే కావాలి, దట్స్ ఫర్ షూర్. ఆ తర్వాత చూడండి, నాకు కావాల్సింది గొడవలు కాదు, తెలుగు జాతి ప్రయోజనాలు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టారు అక్కడ. అదేంటి తెలుగు జాతి కోసం ముందుకు పోతాం అనే మాటలో రాయలసీమ ఎత్తిపోతని ఆపుతాము అని చెప్పారా లేదా, ఆపారా లేదా అనే సమాధానం ఎక్కడన్నా ఉందా? లేదు కదా. తెలుగు జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి కోసం నిలబడతాం లాంటి వెర్బాటం ని చాలా వ్యూహాత్మకంగా, బహుశా ఎన్టీఆర్ కూడా ఇంత ప్రయోజనాత్మకంగా ఏది పొలిటికల్ గా వాడుండ్రేమో. చంద్రబాబు చూడండి అసలు సమాధానం చెప్పరు అక్కడ. పైగా రాయలసీమ ప్రాంతంలో మాట్లాడారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం ముందుకు పోతాం అనేసరికి వాళ్ళు చప్పట్లు కొట్టారు. వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థం కాలేదా? మీకు అర్థమైతే చెప్పండి. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి కదా. మీకు తెలుసా, బడ్జెట్ లో పెట్టిన చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ ని స్వయంగా ముఖ్యమంత్రి ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఏ మిత్ అని మరో రాష్ట్రంలో గనక అనుంటే ఈ పాటికి ఆ టాపిక్, ఆ సబ్జెక్ట్ దేశవ్యాప్తంగా డిబేటబుల్ అయ్యుండదేమో. ఎకనామిక్స్ అర్థమైన వాళ్ళు, గ్రావిటీ తెలిసిన వాళ్ళు ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాలి అని నేను కోరుకుంటా ఉన్నా. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎలాగా అసలు విషయాన్ని జనం అర్థం చేసుకోవాలి, జనానికి తెలిసిన వాళ్ళైనా కమ్యూనికేట్ చేయటం ఎట్లా? ఒక మెథడ్ ఉంటుంది తెలుసా, స్కెప్టికల్ క్యాంపెయిన్ మోడ్ అంటారు. అంటే క్యాంపెయిన్ చేసేయాలి, ప్రచారం చేసేయాలని కాదు దాని అర్థం. స్పెసిఫిక్ గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, నెంబర్ల ఆధారంగా, లాజికల్ గా మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ ని వినిపించడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఫిజికల్ డెఫిసిటో లేకపోతే బడ్జెటరీ ఇష్యూస్ కి సంబంధించో ఉంటే గనక ఆ మాటలకు సంబంధించి సమాధానం చెప్పారా లేదా, క్వశ్చన్స్ ఏమున్నాయి అనే విషయాన్ని పక్క పక్కన పెట్టి చూపించగలిగితే గనక కమ్యూనికేషన్ జనంలోకి రీచ్ అయ్యేందుకు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఆలోచించగలిగిన వాళ్ళకి సమాచారం అందేందుకు స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడకుండా సంపద సృష్టి అనేది ఎంతవరకు వచ్చిందో చెప్పకపోగా, ఇంకా మీరు ఎవరైనా మంచి ఆలోచన ఉంటే యు గివ్ ఇట్, దట్ ఆలోచన ఆల్సో విల్ ఇంటిగ్రేట్. ఇలాగా ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, ఇంప్లిమెంట్ చేస్తాం అని కూడా అన్నారు కదా. ఇలా అని అసలు టాపిక్ ని స్కిప్ చేయడం మీద నెంబర్ల ఆధారంగా లాజికల్ గా చర్చ జరిగితే, కనీసం చదువుకున్న వాళ్ళైనా అలాంటి చర్చ చేస్తే తప్ప ఏపీలో ఇప్పుడు వాస్తవాలు ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి అయితే లేదు కదా. ఎందుకంటే సపోర్ట్ చేసే మీడియా ఎలాగో చెప్పదు, అపోజ్ చేయడమే లక్ష్యంగా పనిచేసే సాక్షి లాంటి మీడియా ఇందాక చెప్పినట్టు పొలిటికల్ నేరేటివ్ ను ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ ని బ్యాక్ సీట్ లోకి నెడతా ఉంది. మరి ఇలాంటప్పుడు ఏపీ ప్రజలకి వాస్తవాలు తెలియాలంటే ఏది దారి? చంద్రబాబు టాక్టికల్ క్యాంపెయిన్ మోడల్ చూస్తే మీకేమర్థమైంది? కామెంట్ స్ట్రిక్ట్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే ఉపయోగించండి. కీ టాక్స్, ఆలోచనలకు వేదిక. పైగా ఇంకొక మాట, సరుకున్నోళ్ళు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతారు.